ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఆత్మీయులను వదిలి అత్తారింటికి వెళ్ళక తప్పదమ్మా. పాతపడకు, వెళ్ళిరా. తెలియక నిన్ను కష్టపెట్టుంటే అవే మనసులో ఉంచుకోకే తులసి. అక్క మమ్మల్ని మర్చిపోగా. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను రేఖ? పాటలు ఆటలు నీ అల్లరి నాకెప్పుడో గుర్తుంటాయి. వదినా, మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే మనసు కష్టంగా ఉంది. అశోక్, నువ్వు మంచివాడు తెలుసు, అయినా చెప్తున్నాను, తెలుసో తెలియకో మంజు ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో మన్నించు. మా మంజుని ప్రేమగా చూసుకో. నాకు చెప్పాలా జ్యోతి, చెల్లెలు పెళ్లి చేసిన అన్నయ్యను పుట్టింటి అనురాగాలు ఆప్యాయతలు నాకు తెలియవా? మంజుకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. మంజు, అశోక్ మనసు అర్థం చేసుకొని నడుచుకో. తను మంచివాడు కదా అని నీకిచ్చిన చదువును ఆసరాగా చేసుకొని అశోక్ మనసు నొప్పించుకో. కుటుంబం బాగోగులు ఆడదాని నడవడికి మీదే ఆధారపడుంటాయి. అలాగే వదినా. బయలుదేరు. అన్నయ్య, వెళ్ళిరానా? మంజు, నీకన్నా పెద్దవాడిగా ఎప్పుడైనా నీ మీద కోపడుంటే మనసులో ఉంచుకోకమా. అన్నయ్య, నువ్వు అలా అంటే నేను ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళాను. పెద్దవాళ్ళని కూడా చూడకుండా నేనే నిన్ను ఎన్నోసార్లు తిట్టాను, కోపడ్డాను. నువ్వే నన్ను క్షమించాలి. బావా, ఆ? ప్రతి పండక్కి మీరు మా చెల్లెల్ని తీసుకురావాలి. అలాగే, ఓ పండక్కి మీరు రండి, ఓ పండక్కి మేము వస్తాం. మళ్ళీ వర్జం వచ్చేస్తుంది, బయలుదేరండి. పదండి, బయలుదేరదాం. నువ్వు అనవసరంగా ఉరేవకు, నేనున్నానుగా. అది కాదు సార్. ఇందిరా, ఆ ఫోన్ ఏమిటో చూడు. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి. హలో, ఎవరు నువ్వు? నువ్వెవరు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఇది సెల్ ఫోన్, టీవీ కాదు. నీ మొహం కనపడడానికి. ఏయ్, అరవద్దు. మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ముందు మనం ఎవరో చెప్పడం సభ్యత, సంస్కారం. నువ్వెవరో చెప్పు, నీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటాను సభ్యత, సంస్కారం. నువ్వెవరో చెప్పు, మీ ఇంటికి ఎవరినైనా టీచర్ని పంపిస్తాను, నేర్చుకుందువు గాని. ఇదెవరో మొండిదానిలో ఉంది, మాటకు మాట చెప్తోంది. దీని సంగతి తర్వాత చూద్దాం. నా పేరు పంకజం. ఎవడిని సేడుకొండల గారున్నారా? కేసు విషయం మాట్లాడాలి. ఒక నిమిషం. అలాగా, సరే నేను చూసుకుంటాను. అలాగే సార్. పంకజం గారు లైన్లో ఉన్నారు. హలో పంకజం గారు, నమస్తే. నమస్తే సార్. ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరా అమ్మాయి? ఇందిరని, నా పిఏ. చాలా బ్రిలియంట్. నీకు కూడా నచ్చింది కదూ? దాని బొంద నాకు నచ్చడం ఏమిటి? అవునవును, హైకోర్టులో మన కేసు హీరింగ్ వస్తుంది కదా. పోయినసారి వాయిదాకు మీ జూనియర్ని పంపించారు. ఈసారి మీరే వెళ్ళాలి. ఎల్లుండి బయలుదేరి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. ఓకే, అలాగే. నాతో పాటు నా పిఏ ఇందిర కూడా వస్తుంది. పెళ్లికి వెళుతూ పిల్లిని సంకన పెట్టుకుని వెళ్ళడం దేనికి? అలాగే, ఈసారి మనం కేసు గెలిచి తీరాలి. మీరెలాంటి లాయరో నాకు తెలుసుగా. ఉంటాను, నమస్తే. మంచిది. ఎవరు సార్ ఆవిడ? పిల్లి పంకజం అని, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆవిడ్ని తెలియని వాళ్ళంటూ లేరు. అంత నోటోరియసా? నో, ఫేమస్. హైకోర్టులో ఆమె కేసు ఒకటి పెండింగ్లో ఉంది. ఎలాగైనా సక్సెస్ చేసుకురావడానికి ఎల్లుండి మనం హైదరాబాద్ వెళ్తున్నాం. నేను కూడా రా. నేనెందుకు సార్? ఇందిరా, నువ్వు లేకపోతే నాకేమీ తోచదు. అది కాదు, సమయానికి మేడం కూడా లేరు. ఇంకా ఇంటా బయట పనులు. ఏమి కొంపలు అంటుకోలే ఇందిరా. మనసు బాగాలేదని సింహాచలం తీసుకుని సుగుణ షిరిడీ వెళ్ళింది. 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. మనం హైదరాబాద్ వెళ్ళొచ్చేద్దాం. ఇందిరా, నా ఆరోగ్య పరిస్థితి నీకు తెలుసుగా. షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. నువ్వు కొంచెం తోడుగా ఉంటే నాకు రిలీఫ్గా ఉంటుంది.
అలాగే సార్. ఏం వదినా ఎందుకు అలా కూర్చున్నావు? ఏం లేదు సూర్య, మంజు గుర్తొచ్చింది. వదినా నువ్వు అలా బాధగా కూర్చోకూడదు. మా అన్నయ్య చేసిన మోసాన్ని కూడా మర్చిపోయి నువ్వు మా ఇంటికొచ్చి మా కుటుంబ భారాన్ని మోస్తున్న దేవతవు. నీకేమిచ్చినా నీ రుణం తీరదు. సూర్య, కొడుకులేని కోడలికి ఈ లోకంలో గౌరవం తక్కువ. కానీ మీ అమ్మగారు నన్నెప్పుడూ అలా చూడలేదు. మీ అందరూ నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మీ అందరి ఆదరాభిమానాల ముందు ఈ కుటుంబ భారం తక్కువే. సూర్య, కూర్చో. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి వదినా? మంజుకు పెళ్ళైంది కాబట్టి ఇక తులసికి పెళ్లి చేయాలి. ఇప్పుడు తులసి పెళ్లికి తొందర ఏం వచ్చింది వదినా? ఎందుకంటే తులసి విజయ్ అనే అబ్బాయిని ప్రేమిస్తోంది. తులసి ఉదయం చెప్పింది నిజమేనా? సూర్య, తులసినేమి అనకు. తులసి ఏమీ దాచకుండా నాతో అన్నీ చెప్పింది. కానీ వదినా, మా అన్నయ్య ప్రేమ అంటూ నిన్ను కావ్యను మోసం చేశాడు. నన్ను ప్రేమించిన నేరానికి అరుణ ప్రాణం పోగొట్టుకుంది. ఇవన్నీ తులసికి తెలుసు. మన కుటుంబానికి ప్రేమ అచ్చిరాదని కలిసి రాదని తెలుసు. ఇవన్నీ తెలుసు కూడా ప్రేమించడం తప్పు కదూ? చెప్పు. సూర్య, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదంటారు. కానీ నిజానికి ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎందుకు పుడుతుందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ విషయం మీద మాట్లాడడం అర్థం లేని పని. విజయ్ మంచివాడని విన్నాను. వీళ్ళిద్దరికీ ఇష్టమైనప్పుడు మనమెందుకు కాదనాలి? మా బాగోగులు మాకన్నా నీకే బాగా తెలుసు. నీకేది మంచిదనిపిస్తే అది చెయ్యి. నీ మాట మేము ఎప్పుడూ కాదనాం. సూర్య, నేనే స్వయంగా విజయ్తో మాట్లాడతాను. అన్నీ మనకు అనుకూలంగా ఉంటే ఈ పెళ్లి జరిపిద్దాం, సరేనా? నీ ఇష్టం వదినా. ఏయ్, ఏమిటిది? ఊరుకో. విజయన్ రేపు ఒకసారి సీ బ్రిడ్జ్ రెస్టారెంట్కి రమ్మను. అతనితో అన్ని విషయాలు మాట్లాడతాను, సరేనా? ఇంద్ర, ఫైల్స్ అని పెట్టావు సూట్ కేసులో? పెట్టండి ఓకే. రే, అయ్యా, అమ్మగారు రేపు పొద్దున కల్లా వచ్చేస్తారు. ఇల్లది జాగ్రత్తగా ఆ విషయం నాకు చెప్పాలేంటండి. ఆ, అదేమిటి సార్, హెల్త్ బాగాలేదన్నారు, డ్రైవర్ని పిలిపించలేదు, మీరే డ్రైవ్ చేస్తారా? వాడు కనక మహాలక్ష్మి గుళ్ళో ఏదో పూజిందని వెళ్ళాడు. అక్కడి నుంచి అలాగే ఎయిర్పోర్ట్కి వచ్చి కారు తీసుకొస్తాడు. మనం వెళదాం పదా. పదా. ఇందిరా, పంకజం కేసులో పెద్ద బలం లేదు. అయినా ఆ కేసు మనం గెలిచి తీరాలి. కేసులో బలం లేకపోయినా మీ వాదనలో బలం ఉంటుందిగా. తప్పకుండా గెలుస్తారు. అసలు మీకు ఓటమనేదే లేదుగా. కన్న కూతురి విషయంలోనే ఓడిపోయానింద్రా. బ్రతుకుందంగానే అరుణని నా నుండి వేరు చేశారు ఆ సూర్య భువనేశ్వరి. సమయం సందర్భం చూసి ఆ భువనేశ్వరి ఎందుకలా డ్రైవ్ చేస్తున్నారా? గుండెలో నిండుగా ఉందిరా. స్టాప్! 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 అరే ఇందిరా, జ్యోతి, ఏమిటిందిరా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? మా బాస్కి గుండెపోటు వచ్చింది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అలాగా?
ఏంటి మీ బాస? అవును. వద్దు, ఇతను సాయం చేస్తే మనకు పాపం వస్తుంది. సూర్య, అవును వదినా, ఇతని వల్ల మన కుటుంబానికి ఎంతో కీడు జరిగింది. అందుకని ప్రాణాపాయంలో ఉన్న మనిషికి సాయపడకుండా వెళ్ళిపోవడం మానవత్వం కాదు. మానవత్వం, మన మానవత్వం అంటూ ఇతన్ని కాపాడితే మన సహాయం వల్ల బతికి మన ప్రాణమే తీస్తాడు. సూర్య, కోపడాల్సింది నువ్వు కాదు, నేను. నీ కేసు వాదించి నిన్ను 30 దెబ్బలు పెట్టింది ఇతను. అరుణ నన్ను ప్రేమించిన పాపానికి ఎన్ని శాపనార్థాలు పెట్టుంటాడు, ఎంత ఇబ్బంది పెట్టుంటాడు. అలా అని మనిషి చావు బతుకులో ఉంటే వదిలేస్తావా? ఇలాంటి వాడు బతకడం కన్నా చావడమేనయ్యో. సూర్య, నేను వదినే కాదు అమ్మనని మీరందరూ అంటూ ఉంటారుగా. అనురాగం పంచడమే కాదు, అదుపు తప్పినప్పుడు మందలించే అధికారం కూడా అమ్మకుంటుంది. ఇంకొక మాట మాట్లాడొద్దు. ఆయనకి సాయం చేద్దాం, పద పద. రాయింద్ర, కూర్చోండి. ఇంద్ర, నా ప్రాణం కాపాడు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నా కూతురాలను చనిపోలేదు. నీ రూపంలో నా ఎదుటే ఉంది. ఎందుకు సార్ బాధపడుతున్నారు? బాధే ఇంద్ర. కాళ్ళు తడవకుండా దేశాలు తిరగలమేవో గాని కళ్ళు తడవకుండా కాటికి చేరగలవా? ఇప్పుడే కన్నీళ్ళన్నీ ఖర్చు చేసుకోకు. నీళ్లు దొరకకపోతే డబ్బిచ్చి కొనుక్కోవచ్చు. ఎంత డబ్బిచ్చినా దొరకనివి కన్నీళ్ళు. ఇందిరా, ఏంటి? ఏమి మాట్లాడు? ఏమీ లేదు సార్. కన్నీటికి నుదుట రాతిని చెరిపే శక్తే ఉంటే ఎంత బావున్నో అని ఆలోచిస్తున్నాను. నిజమేంద్రా. డోంట్ వరీ సార్. మీకు తొందరగా నయం కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను. థ్యాంక్స్ ఇంద్రా. శూన్య లాంటి నా జీవితంలో నువ్వు ఒక చుక్కాని. చుక్కా నేను నిన్ను దిక్కు ముక్కు లేకుండా చేసే పెను తుఫానును నీకు తొందరలోనే అర్థమవుతుంది. నిన్ను బతికించిందెందుకో తెలుసా? నువ్వంత తొందరగా చావకూడదు. అంచెలంచెలుగా కొంచెం కొంచెం చావాలి. ఇంద్రా, ఆ? డాక్టర్ ఏం చెప్పారు? రేపు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామన్నారు. వారానికి ఒకసారి చెకప్కి రమ్మన్నారు. పంకజం ఫోన్ నెంబరు డైరీలో ఉంది. ఆవిడకి ఫోన్ చేసి జరిగిన విషయం వివరంగా చెప్పు. అలాగే సార్. ఏంటి తులసి, ఎలా ఉన్నావు? భయంగా ఉంది. భయమా? ఎందుకు? ఇంతకుముందు మా వదిన నిన్ను చూసింది కానీ మాట్లాడలేదు. ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోబోతున్నారు, అందుకే టెన్షన్గా ఉంది. ఎందుకు టెన్షను? మన ప్రేమ ఆవిడికి తెలియకపోతే టెన్షన్ పడాలి కానీ మీ వదినే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత భయం ఎందుకు, టెన్షన్ ఎందుకు? కూర్చోండి. విజయ్, మనం ఒకరికొకరు తెలియకపోయినా తెలిసినట్టే లెక్క. మా తులసి వల్ల. నువ్వు చాలా మంచివాడివని తులసి చెప్పింది. నిన్ను చూసిన తర్వాత తులసి అబద్ధం చెప్పలేదనిపిస్తోంది.
కానీ నువ్వు ధనవంతుడివి, మాది మధ్యతరగతి కుటుంబం. స్టేటస్ చూసి నేను తులసిని ప్రేమించలేదు. ఆమె ధైర్యం, తెలివితేటలు, హెల్పింగ్ నేచర్ నన్ను ఆకర్షించాయి. అందుకే తులసిని ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈ పెళ్లికి మీ అమ్మగారు ఒప్పుకోవడం లేదని తెలిసింది. నిజమే, మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం. తనకు అంతస్తన్నా ఆడంబరాలన్నా మక్కువ. తనకన్నా తక్కువ వారితో స్నేహం చేయడం ఆవిడకి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మీ పెళ్లి ఎలా జరుగుతుంది? జ్యోతి గారు, నాకు అంతస్తు ఆడంబరాలు నచ్చు. అందుకే నలుగురిని కవ్వించి నవ్వించే టీవీ ప్రోగ్రామ్స్ చేసే ఉద్యోగం చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ పేదవాళ్లే. నిజమైన ప్రేమ డాబు దర్పంలో దొరకదు. మిమ్మల్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? డబ్బున్న వాళ్ళలో ఇంత ఓపెన్ మైండ్ ఉన్న వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. మీకు మీ అమ్మగారికి చాలా తేడా ఉంది. మీకు నిజం చెప్తాను, బాధపడరుగా? బాధపడని చెప్పండి. మంజు పెళ్లి ఆపడానికి మీ అమ్మగారు ఎంతో ప్రయత్నించారు. ఎలాగో కష్టపడి మంజు పెళ్లి జరిపించాం. మీ పెళ్లికి మీ అమ్మగారు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? తులసిని మర్చిపోతారా? సరదాకైనా ఆ మాట అనకండి. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తులసిని ప్రేమిస్తూనే ఉంటాను. తులసి కోసం ఎవరినైనా ఎదిరిస్తాను. మీ అమ్మగారిని కూడానా? నేనేమి కాని పని చేయడం లేదే. నేను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించమంటున్నాను. అది తప్పని మా పెళ్లికి ఎవరు అడ్డుపడినా ఎదిరిస్తాను. చివరికి మా అమ్మ అయినా సరే. ఇది నిజం. ఇంత నమ్మకంగా చెప్తున్నారు కనుక రేపు పెళ్లి గురించి మాట్లాడడానికి మీ అమ్మగారి దగ్గరికి వస్తాను. దగ్గరుండి మీ పెళ్లి సెటిల్ చేస్తాను.